నిన్న తెలంగాణ ఎన్జీసీ ఎకో క్లబ్ వారి ఆధ్వర్యంలో భద్రాచలంలోని బీఈడీ కళాశాలలో విద్యార్థులకు ఎకో ఫ్రెండ్లీ సోప్స్ తయారీ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మా పాఠశాల విద్యార్థులైనటువంటి శ్రీ హారిక, జశ్విత పాల్గొన్నారు. వారికి ప్రశంసా పత్రాలను కూడా అందజేయడం జరిగింది. ఇప్పుడు ఆ వర్క్షాప్ గురించి కొన్ని విశేషాలను జశ్విత మాటల్లో విందాం రండి. హాయ్ జశ్విత, నిన్న జరిగిన ప్రోగ్రామ్ ఏమిటి? హలో భావన, నిన్న జరిగిన ప్రోగ్రామ్ వర్క్షాప్ అండ్ మేకింగ్ ఎకో ఫ్రెండ్లీ సోప్ వాష్, డిష్ వాష్, లిక్విడ్ ఫర్ ఎకో క్లబ్ స్టూడెంట్స్. ఓకే, నిన్న ఎవరు తీసుకెళ్లారు? శ్రీ మేడం గారు. అక్కడ ఏం చెప్పారు? అక్కడ సోప్ వాష్, డిష్ వాష్, హ్యాండ్ వాష్ గురించి చెప్పారు. నీకు ప్రోగ్రామ్ నచ్చిందా? నచ్చింది. తయారు చేయడం నేర్పించావు అన్నావు కదా, ఒకసారి చెప్పవా? చెప్తా భావన. ఇప్పుడు సోప్ బేస్ ఉంటుంది కదా, సోప్ బేస్ పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి అది వాటర్ వేసిన తర్వాత బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఇంకో బౌల్ పెట్టి పీసెస్ అన్నీ అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. లిక్విడ్ అయ్యేదాకా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఫ్లేవర్ కోసం స్మెల్ కోసం ఒక ఫ్లేవర్ వేసుకుంటాం. ఆ ఫ్లేవర్ వేసుకొని 5 minutes తిప్పిన తర్వాత స్మూత్ అనే ఉంటుంది. అందులో స్మూత్ అనే ఉంటుంది. వాటిలో షేప్ స్మూత్. అందులో కోకోనట్ ఆయిల్ 2 or 3 drops వేసేసి లిక్విడ్ అని వేడిగా ఉన్నప్పుడు అందులో వేసేసుకోవాలి. వేడి ఉన్నప్పుడు వేసుకున్న తర్వాత 3 hours ఉన్న తర్వాత సోప్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి వర్క్షాప్కి సంబంధించిన విశేషాలను గైడ్ టీచర్ ఫణిశ్రీ గారి మాటల్లో విందాం రండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న ఐటీడీఏపీఓ గారి ఆధ్వర్యంలో తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ అనే ఒక ప్రోగ్రాంలో వర్క్షాప్ చేయడం జరిగింది. ఆ వర్క్షాప్లో మనకి సోప్స్ని తయారు చేయడం, హ్యాండ్ వాష్, డిష్ వాష్ లిక్విడ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో పిల్లలకి ప్రాక్టికల్గా చేసి చూపించారు. ముఖ్యంగా this National Green Crops Program is designing for the students to create awareness on environmental issues. How do we protect the environment? Global warming తగ్గించుకోవడానికి ఎన్విరాన్మెంట్ ఎలా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేదానికి వాళ్ళు ఈ కాన్సెప్ట్లో వర్క్షాప్ కూడా చేయడం జరిగింది. పిఓ గారు వచ్చి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ఇందులో ముఖ్యంగా మనము స్నానం ఎలా చేయాలి, ఎన్ని మినిట్స్ చేస్తే అసలైన స్నానం, మన చర్మ రంధ్రాలలో ఉన్న డస్ట్ పార్టికల్స్ క్లియర్ అయితేనే స్నానం అని, దానికి కనీసం సోప్ పెట్టిన తర్వాత 3 minutes అయినా మన ఒంటి మీద సోప్ ఉంటేనే డస్ట్ పార్టికల్స్ క్లియర్ అవుతాయి, స్కిన్ ఎనర్జైజ్ అవుతుందని, మనము హైజీనిక్గా ఉండొచ్చని తెలపడం జరిగింది. అంతేకాకుండా తడి చెత్త, పొడి చెత్తలో ఏదైతే డిజాల్వ్ చేయబడుతుందో ఆ కూరగాయలు, మెతుకులు అలాంటి చెత్తని మనము ఒక పిట్ తీసుకొని అందులో కంపోస్ట్ పిట్లో ఆ వేస్ట్ అంతా వేసినట్లయితే అది న్యాచురల్ కంపోస్ట్గా తయారవుతుంది. కాబట్టి డెఫినెట్గా పిల్లలకు తెలిస్తే పిల్లలు పేరెంట్స్ కూడా చెప్పడం వలన మన పంచాయతీ వాళ్ళు కూడా మైక్ పెట్టుకొని మన బళ్ళతో చెత్త బండి వచ్చినప్పుడు అరుస్తూ ఉంటారు, తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా వేయమని. సో అలా చేస్తూ ఉండటం వలన మనము ఆ వేస్ట్ని, తడి చెత్తని కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా ఎన్విరాన్మెంట్ గ్రీనరీని పెంచుకోవడానికి ప్లాంటేషన్ ఎక్కువగా చేయాలని, అంతే మెడిసినల్ ప్లాంట్స్ని కూడా చాలా ప్లాంటేషన్ చేసినట్లయితే మన హౌస్ ప్రిమిసెస్లో కానీ స్కూల్స్ ప్రిమిసెస్లో కానీ మెడిటేషనల్ ప్లాంట్స్ అంటే ఎలాంటి ప్లాంట్స్ అవి ఉసిరి, తులసి, వేప ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ని మనం స్కూల్స్లో ప్లాంటేషన్ చేయటం వలన మనం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈ విధంగా ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలని నిన్న ప్రోగ్రాంలో మాకు పిల్లలకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ.